మనం ఒక విషయం గ్రహించాలి సార్. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ ఒకప్పటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వాలే. తర్వాత తెలంగాణ సెంటిమెంట్ను, తెలంగాణ వాళ్ళ యొక్క ఉనికిని, తర్వాత ఆంధ్ర వాళ్లకు చెంచా పనులు చేయడము, మూతినాకుళ్ల పనులు కేసీఆరే ఎక్కువ చేసినాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ తుమ్మల నాగేశ్వరరావు ఎవడండి, పువ్వాడ అజయ్ కుమార్ ఏందండి, ఈ గాంధీ ఏందండి, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకువచ్చి అంత థర్డ్ క్లాస్ రాజకీయాలు కేసీఆరే చేసినాడు. ఎందుకంటే ఇది ఒక రకంగా అంటే ఉద్యమకారులు అయితే రేపు రోజు తెలంగాణ వాళ్ళ అస్తిత్వం గురించి ప్రశ్నిస్తారు, తెలంగాణ వాళ్ళ హక్కుల గురించి ప్రశ్నిస్తారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి దాన్ని పట్టుకుపోయి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినారు. ఆ మెగా కృష్ణారెడ్డి ఎట్లాంటి రంగులు మార్చే వ్యవహారం అంటే అటు కేసీఆర్ తో రాజకీయం చేసినాడు, మళ్ళా రేవంత్ రెడ్డి సంకలది వచ్చినాడు. ఇగో ఇట్లా వీళ్ళంతా మాజీ తెలుగుదేశం వాళ్ళు కాబట్టి వీళ్ళకు తెలంగాణతో వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకున్నారు తప్ప నిజంగా వీళ్లకు హృదయాంతరాలలో తెలంగాణ వాళ్ళ పట్ల ఏ రకమైన ప్రేమానురాగాలు లేవు. మీరు గనక గమనిస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కువ పనులు ఆంధ్ర సెటిలర్స్ కే జరిగినాయి. మీరు బిల్డింగ్ రెగ్యులేషన్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా గానీ ఆంధ్ర వాళ్లకున్నంత ప్రాధాన్యత ఆంధ్ర సెటిలర్స్ కున్న ప్రాధాన్యత తెలంగాణ వాళ్ళకు. బాలరాజ్ యాదవ్ గారు రెస్పాండ్. ఇప్పుడు శరత్ గారు లాంటి ఒక విశ్లేషకులు, ఒక రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కేసీఆర్ గారి పట్ల, కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పట్ల, వారి ఉద్యమ నేపథ్యం పట్ల వయసులో పెద్దవాళ్ళు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అతను, తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నడిపారు, ఆ నేపథ్యాన్ని వాచ్ చేసుకోకుండా థర్డ్ క్లాస్ రాజకీయాలు ఉపసంహరించుకోండి. మీరు దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఉద్యమ సంబంధించినటువంటి ఆకాంక్ష కేసీఆర్ కంటే గొప్పగా ప్రేమించే వ్యక్తులలో తెలంగాణ చూపించారు. మీరు తెలంగాణ సంబంధించిన కాపాడే విషయంలో కేసీఆర్ కంటే, గులాబీ జెండా కంటే గొప్ప పార్టీ ఏందో, గొప్ప వ్యక్తులను చూపెట్టండి. మీరు ఆగండి శరత్ గారు, ఆగండి, మీరు ఆగండి. అంతకంటే ఎక్కువ మాట్లాడతాం. ఉన్న కత్తిసామి గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, వీరున్న ప్రేమందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, వీరున్న కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో, వీరున్న దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ కూడా తెలంగాణ ఉద్యమంలో జైలు పోయి జైలు గోడల్ని ముద్దాడి లాఠీ తోటి దీన్ని ఉద్యమం చేసిన వాళ్ళం. కేసీఆర్ నాయకత్వం ఇటునండి. ఆగండి వెంకటస్వామి ఇటు ఆగు. మీరు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఇవాళ కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 100% ఇవాళ నిజం 20 లక్షలు 10 లక్షలు 5 లక్షలు ఉండొచ్చు. మిగతా కోటి 20 లక్షల మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, తెలంగాణ వాళ్ళ గురించి ఆలోచించట్లేవు అనేది ఇది ఆలోచించాల్సిందే. శ్రీనివాస్ రెడ్డి గారు యాజ్ ఏ జనరల్ గా ఒక రాజకీయ విశ్లేషకుడు ఒక మాట చెప్పినారు. డెఫినెట్ గా రాజకీయ పార్టీ ఆలోచించాలి. ఇవాళ ఏదో మేము ఆంధ్ర వాళ్ళకు, ఆంధ్ర సంబంధించిన నాయకత్వానికి మేము కొంత ఏదో ఊరడింపు చేస్తాం, వాళ్ళు విగ్రహాలు పెడతాం, మాకు ఓట్లు వస్తాయని చెప్పేసి అంటే మరి తెలంగాణ 1,30,00,000 మంది ఉన్నారు అనుకోండి, 1,20,00,000 తెలంగాణ వాళ్ళు ఉన్నారు, 1,10,00,000 దాకా. మరి వాళ్ళ ఓట్లు ఎడిపోవాలి, తెలంగాణ అస్తిత్వం వైపు వస్తాయి కదా, అది గులాబీ జెండా వైపు వస్తాయి కదా. ఇవన్నీ ఆటలు బయటలో వెళ్తాయి రేపు భవిష్యత్తులో. చెప్తాను చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ సంఘన పెట్టుకో, నీకు మంచి వస్తే ఓట్లు ఆగు. తెలంగాణ ప్రేమందర్ రెడ్డికి ఒక్క నిమిషం టైం ఇవ్వలే. నిన్న సభ మీద మా కిషన్ రెడ్డి నమస్కారం పెడతాను టైం ఇవ్వలే, మా బండి సంజయ్ నమస్కారం పెడతాను టైం ఇవ్వలే, మా ఈటల గారు నమస్కారం పెడతాను టైం ఇవ్వలే, మా రామచంద్ర గారు నమస్కారం పెడతాను టైం ఇవ్వలే. కానీ పవన్ కళ్యాణ్ కట ముక్కులట ఏదో అయిందట, దానికి గంట సేపు టైం ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అట ఏమో అయిందట, ఆయనకు హైదరాబాద్ వచ్చి ఆయనకు గంట సేపు టైం ఇస్తాడు. మా తెలంగాణ నాయకులు ఎదురు చూస్తున్న నమస్కారం ప్రేమేందర్ రెడ్డి గారు, నమస్కారానికి ఎంపీలకు మా తెలంగాణ నాయకత్వానికి మీరు ఆరోపించారు. మీరు చెప్పారు కదా, దానికి రెస్పాండ్ కమ్మట్రా. మీరు చెప్పిన దాన్ని అడుగుతారా ప్రేమేందర్ రెడ్డి గారు? ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు. నేనేమంటున్నా అంటే బాలరాజు యాదవ్ గారు వారి యొక్క పార్టీ పట్ల మాట్లాడడంలో నేనేమి తప్పుపడతలేను. కానీ ఒక్క విషయాలు కొన్ని గుర్తు చేస్తున్నా నేను. ఇదే కేసీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీ కాల్లో ముళ్ళు ఇరిగితే నేను పంటితో తీస్తానన్నది వాస్తవమా కాదా? అది మేమెవరన్నా అన్నామా? ఆ మాట అది వారే అన్నారు కదా. రెండో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇంకొక మాట మాట్లాడిండు. మనం తెలంగాణ వచ్చే వరకే మన జెండాలు, మన ఎజెండాలన్నీ తెలంగాణే, కానీ తెలంగాణ వచ్చినాక ఎవరి జెండా వాళ్ళు, ఎవరి ఎజెండా వాళ్ళు అని చెప్పి ఈ మాట స్వయంగా
కేసీఆర్ గారే మాట్లాడిండు. అంటే దాని ఉద్దేశం ఏమిటి? దాని ఉద్దేశం తెలంగాణ వచ్చే వరకే, తెలంగాణ వచ్చినాక తర్వాత ఇంకో మూడో మాట మాట్లాడిండు. మాది ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ. నాలుగో మాట మాట్లాడిండు, ఇప్పుడు మాది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, మరి భారత రాష్ట్ర సమితి. నేను దేశంలో అంతటా అని మహారాష్ట్రలో అక్కడిక్కడ అంత తిరిగింది. కాబట్టి ఇవేంటంటే ఈ రోజున మీరే ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు మాట్లాడింది, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి మాట్లాడిన దాని విషయంలో ఎవరు కూడా తప్పు పట్టడం లేదు. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలా మంది బయటికి వచ్చి డిఫర్ అయ్యి కాంగ్రెస్ పార్టీతోని తెలంగాణ కోసం మాట్లాడింది. బీజేపీలో కూడా అదే విధంగా మాట్లాడిండ్రు. అనేక పార్టీలలో అందరు మాట్లాడిండ్రు. అట్లయితేనే తెలంగాణ వచ్చింది. కానీ ఒకసారి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల విషయంలో మిగతా పార్టీల లాగానే వ్యవహరించిండ్రు కేసీఆర్ గారు తప్పితే భిన్నంగా వ్యవహరించలేదు. ద్రోహంగా ఇంకా పైగా వారేంటంటే స్పష్టంగా ఈ పదం వాడింది వారే. మీ కాల్లో ముళ్ళు గుచ్చితే నేను పంటితో తీస్తా అనే ఒక పదం వాడవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే తెలంగాణ స్వాభిమానాన్ని మొత్తం వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. ఏది రాజకీయం కాకపోతే ఏమిటి? ఆ రోజు ఎలక్షన్ లో గెలవడం కోసం మాట్లాడిన మాట. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క నిమిషం చెప్పండి, మీరు చెప్పిండు, నేనేం వేరే అంటలేను. ఇది మనం ఒక డిబేట్ చేస్తున్నాం, ప్రజలందరూ వింటున్నారు, ఎవరు ఏది కరెక్ట్ అయితే అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా ఇదే రాజకీయమైన కోణం తప్పితే మరొకటి కాదంటున్నా. ఒక సినిమా నటునిగా లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలు గౌరవిస్తారు ఎన్టీఆర్ ను. అంతే తప్పితే ఇవాళ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది రాజకీయ కోణం. ఇదే కథ. ఆ రోజు కేసీఆర్ ఎట్లా కల్లూరు గారు ఈ రోజు కూడా ఆయన కల్లూరు గారు ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు సమస్య మనం విగ్రహాలు అనేది సహజంగా అది వస్తుంది. ఎందుకంటే విగ్రహం పెడుతున్నప్పుడు ఇంత ఎమోషన్ తెలంగాణ జనాల్లో ఒక రకమైన అభిప్రాయం రావడం అంటే ఊరికే రాలేదు, విగ్రహం కోసం మాత్రమే రాలేదండి. మనం గమనించాలి. ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ళు, అంటే 12.5 ఏళ్ళు గడిచిపోయిన తెలంగాణ తెచ్చుకోవడంలో ఉన్న ఉద్దేశాలు లక్ష్యాలలో డిఫరెన్స్ ఉన్నది. ప్రభుత్వాలు, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎవరెత్తిన తీరులో తేడాలు ఉన్నాయి. కాబట్టి విగ్రహాల విషయం వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆగ్రహానికి గురవుతారు, ఒక సెంటిమెంట్ వస్తుంది. అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సొసైటీలో ఉన్న ప్రజలు అప్లిఫ్ట్ అయినరా కాలేదా, ఇప్పటికీ అవే ఖాత వ్యవస్థలు నడుస్తున్నాయా, లేదు మన అదే యథాతథంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టే తెలంగాణ ప్రజలు బతుకుతున్నారు, అంతకు మించి అదనంగా ఇతర రంగాల్లో ఫార్వర్డ్ అయ్యిండ్రా, దానికి కొలమానం కేసీఆర్ ప్రభుత్వంలో లేదు, నా ఈ ప్రభుత్వంలో లేదు. ఏ ప్రభుత్వంలో లేనప్పుడు సహజంగానే ఎన్టీఆర్ బొమ్మ పెడుతున్నప్పుడు ఎవరైనా ఇదేంది, మనం ఏం చేసినాము, తెలంగాణ తెచ్చుకున్నది జరిగింది ఏంటి, ఈ విగ్రహాలు ఏంటి అనేది డెఫినెట్లీ ప్రజల్లో చర్చ వస్తుంది. ఎవరు కాదనలేని విషయం. ఏంటంటే ఇప్పుడు మనమే చెప్పుకుంటాం అందరం, ఫలానా భారీ ప్రాజెక్టులు కాంట్రాక్టులన్నీ ఫలానా ఇస్తున్నారు, ఫలానా ఇవ్వడానికి ఒక్క తెలంగాణ అన్న ఒక భారీ కాంట్రాక్టర్ తయారైన ఏడాది తెలంగాణ వచ్చినాక ఇవ్వలేదు. అదే చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణలో నీకు విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే సినిమా కావచ్చు, కన్స్ట్రక్షన్స్ అన్న రెండు తెలంగాణ పాతయ్య కొత్తగా వచ్చింది ఏం లేదు. అది కూడా ఆయన కూడా కేసీఆర్ తోటే ఉన్నాడు, రేవంత్ రెడ్డి తోటి గతంలో కేసీఆర్ తోటి ఉన్నాడు, ఇప్పుడు రేపు ఒక్క నిమిషం ఆగండి సార్. నేనేమంటున్నా అంటే తెలంగాణ అప్లిఫ్ట్మెంట్ అనేది ప్రజలకు కనపడనప్పుడు ఈ విగ్రహాలు వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడు, నేనైనా మాట్లాడతాను, నువ్వైనా మాట్లాడతావు. ఏంది మనం ఏడేసినట్టు ఒకటి ఆనే ఉన్నాం కానీ విగ్రహాలు వస్తున్నాయి, ఓపెనింగ్ చేస్తున్నది, ఇదే పరిస్థితి అనేది జనరల్ గా సహజంగా వచ్చే పరిస్థితే కదా. ఏ ప్రభుత్వం చెప్తుందండి? కేసీఆర్ ప్రభుత్వం చెప్తుందా? ఇప్పుడు అప్పట్లో ఒక విషయం చెప్తుండు కేసీఆర్ కూడా, దానికి మనం చెప్పుకోవాలి. సెక్రటరియట్ లో ఇవాళకి తెలంగాణ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారో ఎవరికి తెలియదు. ఇక్కడ రేవంత్ ప్రభుత్వం అనే చెప్తుందా? చెప్పదు. ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో కూడా అంతా ఆంధ్ర ఉద్యోగులు, లేకపోతే ఆంధ్ర అధికారులు, లేకపోతే ఆంధ్ర పిఆర్ఓలు, అక్కడి పిఆర్ఓ కూడా ఆంధ్రలో పెట్టుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం కూడా గత వ్యవహారం నచ్చింది. అది బీఆర్ఎస్ ఒకటి నేను ఇక్కడ దేశం కోరతలేదు, తెలంగాణ కోసం దేశం కోరతలేదు. 60 ఏళ్ళు దోషపడ్డదండి తెలంగాణ. ఇంకొకటి
ఇండిపెండెన్స్ కంటే బిఫోర్ నుంచి మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా తోటి మనం బ్యాక్వర్డ్ ఉన్నాము, ఇల్లిటరసీ ఉన్నది, మనం అప్లిఫ్ట్ కావాలనే పెద్ద ఆకాంక్ష అది. దాని గురించి ఎవరు పట్టించుకున్నది లేదు అసలు. Okay. ఇల్లిటరసీ ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, Okay. సెక్టర్లలో డెవలప్ అయింది, లేకపోతే తెలంగాణ భరత్ గారు. ఫార్వర్డ్ అయింది. ఎస్ 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 శరత్ గారు సార్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. చెప్పండి సార్. తెలంగాణ హైకోర్టు ఒకటి ఉంది సార్. న్యాయ వ్యవస్థకు ముకుటాయమానంగా ఉన్న తెలంగాణ హైకోర్టులో ఎక్కువ మంది ఆంధ్ర జ్యుడిషియల్ ఆఫీసర్స్ తెలంగాణకు ఆప్ట్ చేసే విధంగా ఒక మ్యానిపులేషన్ ప్రక్రియ తీసుకొచ్చి తెలంగాణ హైకోర్టులో ఇవాళ ఎంతమంది ఆంధ్ర జడ్జిలు ఉన్నారు, ఆంధ్ర హైకోర్టులో ఎంతమంది తెలంగాణ జడ్జిలు ఉన్నారు ఒక్కసారి మనం గనక చూస్తే మనకు గుండె పగిలిపోతుంది తెలుసా. అసలు తెలంగాణ హక్కులను బొందబెట్టడమే అక్కడ జరుగుతుంది. మీరు అది గమనించలేదు. మూతినాకుళ్ళ కేసీఆర్ ఏం చేసినాడంటే కొంతమంది ఆంధ్ర వాళ్లను ఖమ్మం జిల్లా వాళ్ళుగా ప్రొజెక్ట్ చేసి వాళ్లను జడ్జులు చేయడానికి ఈ మూడు అర్త్ అండ్ హెవెన్. రెండోది ఏంటంటే కేటీఆర్ కూడా తెలంగాణ వ్యతిరేకి. అందుకోసమే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కడైతే బాగా ఉన్నారో అక్కడే అభివృద్ధి తీసుకొచ్చినారు. జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, షేర్లింగంపల్లి. ఇదే మనకు తెలంగాణకు వస్తే ఓల్డ్ సిటీ చెప్పండి. యా చెప్పండి. ముఖ్యమంత్రి వచ్చిన కానీ కనీసం వాయిస్ కట్ అవుతుంది కల్లు శ్రీనివాస్ రెడ్డి గారిది. ఇంకొక విషయం భరత్ గారు, వెంకటస్వామి గారు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా. కత్తి వెంకటస్వామి గారు అందరు 1 minute 5 minutes లో క్లోజ్ చేయాలి. ఎస్ కత్తి వెంకటస్వామి గారు. ఒక రాష్ట్రం వచ్చింది అమర్వైండు. తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు రెండో విషయం ఒక్క నిమిషం కల్లూరు గారు మీరు వాయిస్ రావట్లేదు, కట్ అవుతుంది. ఒకసారి మ్యూట్ చేయండి కల్లూరు గారిని. కత్తి వెంకటస్వామి గారు చెప్పండి. యా కత్తి వెంకటస్వామి గారు చెప్పండి.